గ్యాస్ నిత్యావసర సరుకుల ధరలు పెంచుకుంటూ పోతే సామాన్యుడు బతికేది ఎలా అని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ప్రశ్నించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించకపోతే బీజేపీ ఎంపీలను సైతం ముట్టడిస్తామన్నారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దానం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు, జిల్లా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు మీడియాతో మాట్లాడారు. పెంచిన గ్యాస్ ధరలతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తే కేంద్ర ప్రభుత్వం మహిళలను చిన్నచూపు చూస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పట్ల మహిళల వ్యతిరేకతను తెలియజేసేందుకే సిద్దిపేటలో ప్రధాని దిష్టిబొమ్మ దానం చేశామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల మన్ననలు పొందుతుందన్నారు. వెంటనే పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని, లేని పక్షంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా జిల్లా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి గారి నాయకత్వంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు గ్యాస్ బండ మళ్ళీ 50 రూపాయలతో పెంచారు మోడీ గారు. సో ఇది ప్రభుత్వం ఏం చేస్తుంది? జిఎస్టీలు బండబాదులు బాధితుంది. ఒక పక్కన మీరు చూసినట్టయితే మహిళలకి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పక్కనైతే బీజేపీ ప్రభుత్వము వ్యాట్లు, జిఎస్టీలు, దాంతోపాటు గ్యాస్ ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు, నిత్యావసర సరుకులన్నీ పెంచి సామాన్యుని నడ్డు విరుస్తున్నారు. కాబట్టి మేము అందుకే ఈరోజు ధర్నా జరగడం జరిగింది. ముస్తాబాద్ చౌరస్తాలో ఇక్కడ మేము ఆయన దిష్టి బొమ్మ కూడా కాలవడం జరిగింది. ప్రధానమంత్రికి కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. ఉజ్వల పథకం అంటాడు, బేటీ బచావ్ బేటీ పడావ్ అంటారు. ప్రతి దగ్గర మోసమే. ఎక్కడ చూడు మహిళా రక్షణ అనేది కూడా కరువైపోయింది. ఈరోజు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా అల్కాలమ్మ గారు పిలుపునివ్వడం జరిగింది. జాతీయ అధ్యక్షులు అల్కాలమ్మ గారు, రాష్ట్ర అధ్యక్షులు ప్రతి జిల్లాకి వెళ్ళి సంవిధాన్ బచావ్, జై భీమ్, జై బాపు, జై సంవిధాన్. ఒక పక్కన రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి ఓ పక్కన చూస్తున్నారు. మేము నిజంగా కూడా ఒకరేమో రాజ్యాంగాన్ని తిరిగి రాష్ట్రాలన్న కేసీఆర్ గారిని ఫామ్ హౌస్కి పంపించారు. రాబోయే కాలంలో మోదీకి కూడా చెక్కు పెట్టే విధంగా మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ 8 మంది గెలిచారు, కానీ ఏ ఒక్కరు కూడా ఒక్కరు కూడా మాట్లాడారు. ఎందుకు గ్యాస్ ధరలు పెంచుతారు, మా రక్షణ గురించి ఎవరు మాట్లాడారు? ఇదంతా కూడా సిగ్గుచేటు. కాబట్టి మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్